నుంచి ఇంకొక టీం కూడా వేరే గ్రామంలో మనకి స్టార్ట్ అయి ఉన్నది. మీకు కోరే కులగణన చేయించాలని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం దేశానికి శుభసూచకమని రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ చైర్మన్ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. 60% ఉన్న బీసీల హక్కులను పరిరక్షించేందుకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కులగణన ఉపయోగపడుతుందని విజయవాడలో విలేకరులకు పాకా సత్యనారాయణ చెప్పారు. బీసీలకు విద్య, ఉపాధి, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈ గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ మాకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ గణాంకాలు ఏవి కూడా సరికావు. 1931 నుంచి నేటి వరకు కూడా గణాంకాలు తీసుకోలేదు. కేవలం ఒక ఊహాజనితమైనటువంటి ఆధారంగా 54% అని అంటున్నారు. వాస్తవంగా మాకు 60% పైబడి ఉందనేది బీసీ వర్గాలు, ముఖ్యంగా మాలాంటి వాళ్ళందరూ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 41లో రెండో ప్రపంచ యుద్ధం, 51లో భారత ప్రభుత్వం ఏర్పాటు కాకపోవటం, 61లో చైనాతోటి యుద్ధం, 71లో పాకిస్తాన్తో యుద్ధం, 81లో జనతా పార్టీ మధ్యంతరం కూలిక, 91లో రాజీవ్ గాంధీ యొక్క మరణం, ఇలాగ ప్రతి 10 సంవత్సరాలకి చేయవలసినటువంటి గణాంకాలు తీసుకున్నటువంటి కారణంగా ఈ యొక్క కులగణన తీసుకోకపోవడం, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా బీసీలు చాలా ఘోరంగా ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ మాకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ గణాంకాలు ఏవి కూడా సరికావు. 1931 నుంచి నేటి వరకు కూడా గణాంకాలు తీసుకోలేదు. కేవలం ఒక ఊహాజనితమైనటువంటి ఆధారంగా 54% అని అంటున్నారు. వాస్తవంగా మాకు 60% పైబడి ఉందనేది బీసీ వర్గాలు, ముఖ్యంగా మాలాంటి వాళ్ళందరూ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 41లో రెండో ప్రపంచ యుద్ధం, 51లో భారత ప్రభుత్వం ఏర్పాటు కాకపోవటం, 61లో చైనాతోటి యుద్ధం, 71లో పాకిస్తాన్తో యుద్ధం, 81లో జనతా పార్టీ మధ్యంతరం కూలిక, 91లో రాజీవ్ గాంధీ యొక్క మరణం, ఇలాగ ప్రతి 10 సంవత్సరాలకి చేయవలసినటువంటి గణాంకాలు తీసుకున్నటువంటి కారణంగా ఈ యొక్క కులగణన తీసుకోకపోవడం, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా బీసీలు చాలా ఘోరంగా ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలో అన్ని రకాల